హలో షాడోస్, వెల్కమ్ టు షాడో ఆఫ్ ఎనిమీ. డీమోన్ స్లేయర్ యానిమే చూసిన వాళ్ళందరికీ బ్లూ స్పైడర్ లిల్లీ గురించి తెలుసు. అయితే కొంతమందికి అర్థం కాలేదు. దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయమని చెప్పి చాలా కామెంట్స్ వచ్చినాయి. సో, అందుకే ఈ వీడియోలో అసలు ఈ బ్లూ స్పైడర్ లిల్లీ అంటే ఏంది? అసలుకి ఆ ఫ్లవర్ ఎందుకు మూజాన్ అంతగానం కావాలనుకుంటాడు? ఇంతకి దాని స్టోరీ ఏంది? అని మనం తెలుసుకుందాం. ఈ వరల్డ్‌లో కొన్ని ఫ్లవర్స్‌ని చూస్తే మనకి బ్యూటీ గుర్తుకొస్తది. బట్ డీమోన్ స్లేయర్ వరల్డ్‌లో ఒక ఫ్లవర్ ఉంది. ఆ ఫ్లవర్‌ని చూస్తే అందరికి డెత్ గుర్తుకొస్తది. అదే బ్లూ స్పైడర్ లిల్లీ. అదొక మిథికల్ ఫ్లవర్. ఆ ఫ్లవరే మూజాన్ డీమన్ గానికి రీజన్. నాకు తెలిసి మీరందరూ రెడ్ స్పైడర్ లిల్లీ చూడొచ్చు అనుకుంటా. సేమ్ అదే ఫ్లవర్. బట్ ఇది బ్లూ కలర్‌లో ఉంటది. ఈ ఫ్లవర్ అనేది జస్ట్ డే టైమ్‌లో మాత్రమే వికసించుతుంది. ఇంత స్వచ్ఛమైన తెలుగులో రాసిందేంది నేనే నా డైలాగు. ఓకే. ఓకే. అది కూడా ఓన్లీ 2 లేక 3 రోజులు మాత్రమే. 2 డేస్ తర్వాత మళ్ళీ క్లోజ్ అయిపోద్ది. మీకు క్లోజ్ అయిన టైమ్‌లో ఈ ఫ్లవర్ చూడనీకి ఎలా ఉంటదంటే ఎగ్జాంపుల్‌గా ఏం చెప్పాలి? మీకు గుర్రం తెలుసా? గుర్రం తోక ఎలా ఉంటదో తెలుసు కదా! అలా ఉంటది. ఇదేనా ఎగ్జాంపుల్? ఓకే. ఓకే. అలానే ఈ ఫ్లవర్ కొన్ని సీజన్స్‌లో అస్సలకి వికసించదు గూడా. బ్లూ స్పైడర్ లిల్లీ అనేది ప్రతి సంవత్సరము ఓపెన్ గాదు. అది వికసించదు. కొన్ని సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వికసిస్తుంది. అది గూడా 1 లేక 3 రోజులంతే. సో, ఈ బ్లూ స్పైడర్ లిల్లీ గురించే మూజాన్ ఎన్నో ఇయర్స్ నుంచి అయితే ఎతుకుతా ఉంటాడు. కానీ తను డీమన్ అయిపోయినాక తను సన్‌లైట్‌లోకి ఎళ్ళలేడు గదా! అందుకే తన రిసర్చ్ అనేది ఇన్‌కంప్లీట్ అయిపోయింది. సో, మూజాన్ దీనికోసం ఎందుకు ఎతుకుతాడంటే, ఈ ఫ్లవర్‌కి కొన్ని మెడికల్ పవర్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ మెడిసిన్ అయితే మూజాన్‌కి ఒక డిసీజ్ అయితే ఉంటది. దాన్ని క్యూర్ చేయనీకైతే క్రియేట్ జేసినారు. సో, ఆ డిసీజ్ వల్ల మూజాన్ 20 ఇయర్స్ లోపే చనిపోతాడు. 20 ఇయర్స్ వచ్చే వరకే చనిపోతాడని చెప్పి డాక్టర్స్ అయితే చెప్పుంటారు. అప్పటికి ఈ బ్లూ స్పైడర్ లిల్లీది ఇంకా దాని మెడిసిన్ ఇంకా ఎక్స్‌పెరిమెంట్ స్టేజ్‌లోనే ఉండుంటది. అలా ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తా ఉంటారు. అప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక రిజల్ట్ అయితే వచ్చుంటది. అదే మూజాన్ డీమన్‌గా అయిపోయి ఉంటాడు. తన బాడీ సూపర్ స్ట్రాంగ్‌గా అయిపోయి ఉంటది. తన బ్లడ్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ పవర్స్ అయితే వస్తాయి. అప్పటినుంచి తను వేరే వాళ్ళని డీమన్స్ చేయడం అయితే స్టార్ట్ చేసుంటాడు. అన్నీ బానే ఉన్నాయి. బట్ 2 ప్రాబ్లమ్స్ అయితే వచ్చుంటాయి. అవేంటంటే ఒకటి సన్‌లైట్‌లోకి ఎళ్ళలేరు. సన్‌లైట్‌లో సర్వైవ్ అవ్వలేరు. సెకండ్‌దొచ్చేసి వేరే వాళ్ళ యొక్క బ్లడ్ పైన అయితే క్రేవింగ్స్ అయితే స్టార్ట్ అయ్యి ఉంటాయి. బ్లడ్ పైన క్రేవింగ్స్ ఎందుకంటే ఆ బ్లడ్ వల్లనే వాళ్ళు డెవలప్ అయితారనమాట. సో, ఈ వీక్‌నెస్‌లను రిమూవ్ చేయనీకే మూజాన్ ఎన్నో సెంచరీస్ నుంచి అయితే ఆ బ్లూ స్పైడర్ లిల్లీ కోసం అయితే వెతుకుతా ఉంటాడు. కానీ తన చేతికైతే ఆ బ్లూ స్పైడర్ లిల్లీ దొరకలేదు. సో, ఈ రీజన్ వల్ల మూజాన్‌కి ఆ బ్లూ స్పైడర్ లిల్లీ కావాలి. కానీ ఇక్కడ ఈ బ్లూ స్పైడర్ లిల్లీ యొక్క స్టోరీలో కొన్ని ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లున్నాయి తెలుసుకుందాం పదండి. కాయ్ కామడ ఈమోల్ అంటే టాంజిరో వాళ్ళ మదర్. సో, టాంజిరో వాళ్ళ మదర్‌కి ఈ ఫ్లవర్ ఎక్కడ పెరుగుతుందో తెలుసు తనకి. అంతేకాదు ఈ ఫ్లవర్ ఎక్కడ ఏ ప్లేస్‌లో ఉంటదో ఆ టాంజిరోకి తను చిన్నగున్నప్పుడు చూపిచ్చింది. టాంజిరో చిన్నగున్నప్పుడు, ఆమె చిన్నగున్నప్పుడు కాదు. అందుకే టాంజిరోకి ర్యూ తోటి ఫైట్ చేసేటప్పుడు టాంజిరో ఒక లైఫ్ ఫ్లాష్ మూవ్‌మెంట్స్ మళ్ళీ వచ్చినప్పుడు తనకు ఆ ఫ్లవర్స్ గుర్తుకొస్తాయి. టాంజిరోకి మాత్రమే తెలుసు ఆ ప్లేసు. ఆళ్ళు మొత్తం 6 మెంబర్స్ ఉంటారు కదా! అదే టాంజిరో, నెజుకో ఇగ మిగతా వాళ్ళు నాకు తెలవది. సో, వాళ్ళందరిట్లలో టాంజిరోకి ఒక్కనికే తెలుసు ఆ ప్లేసు. ఇప్పుడు ఇంకొక షాకింగ్ విషయం తెలుసుకుందాం. అదేంటంటే ఆ బ్లూ స్పైడర్ లిల్లీ వికసించే ప్లేస్ ఎక్కడంటే యూరిచి తెలుసు కదా! తన వైఫ్ చనిపోతది. సో, అప్పుడు చనిపోయినప్పుడు యూరిచి తన వైఫ్‌ని ఒక ప్లేస్‌లో సమాధి చేసుంటాడు. పూడ్చిపెట్టుంటాడు. ఆ ప్లేస్‌లోనే ఆ ఫ్లవర్స్ పెరుగుతాయి. సో, ఇది డీమోన్ స్లేయర్ యానిమే‌లో బ్లూ స్పైడర్ లిల్లీ యొక్క హిస్టరీ. ఈ ఫ్లవర్ రియల్ వరల్డ్‌లో ఉందా అంటే లేదు. కానీ రెడ్ స్పైడర్ లిల్లీ అయితే ఉంది. అది జపాన్ యొక్క పురాణాలు, సాంప్రదాయాలలో ఇంపార్టెంట్. సో, అక్కడ వాళ్ళు నమ్మేదేందంటే రెడ్ స్పైడర్ లిల్లీని చూడడం అనేది డెత్‌కి సింబల్ అని. సో, దాన్ని మనం చూడడం వల్ల మనం చనిపోయినాక మన సోల్‌నయితే అది నెక్స్ట్ రీఇన్‌కార్నేషన్‌కయితే గైడ్ చేస్తదంట. ఇంకేమన్నా ఉన్నాయా? ఉన్నాయి ఉన్నాయి మామ. అదేంటంటే ఈ ఫ్లవర్స్ అనేటివి సాంజు రివర్ దగ్గర అయితే గ్రో అయితాయని చెప్పి అక్కడోళ్ళ నమ్మకం. సో, ఆ రివర్ అనేది చనిపోయిన వాళ్ళ సోల్ అనేది ట్రావెల్ చేయాల్సిన రివర్ అని చెప్పి అక్కడోళ్ళ అదే ఆళ్ళ పురాణాల్లో ఉంటది అంతే. సో, వాళ్ళ పురాణాల నుంచి ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని మన డీమోన్ స్లేయర్ రైటర్ అయితే ఇది బ్లూ స్పైడర్ లిల్లీని అయితే క్రియేట్ చేసిండు. సో, తను చెప్పొచ్చేదేందంటే తను చెప్పాలనుకుందేంటంటే రెడ్ స్పైడర్ లిల్లీ అనేది చావు ఇంకా శాపాన్నయితే రిప్రజెంట్ చేస్తది. బ్లూ స్పైడర్ లిల్లీ అనేది లైఫ్ ఇంకా మోక్షాన్నయితే రిప్రజెంట్ చేస్తది అని చెప్పి తను చెప్పాలనుకుండు. సో, ఇది జస్ట్ మూజాన్ డీమన్ గానికి ఉన్న రహస్యం గాదు. ఈ వరల్డ్‌లో లైఫ్‌ని అలానే డెత్‌ని బ్యాలెన్స్‌గా చూపించే సింబల్ గూడా. ఇక అంతే బ్లూ స్పైడర్ లిల్లీ గురించి ఆళ్ళు డీమోన్ స్లేయర్ వికీలో ఏమేమి రాసిపెట్టారో అదంతా మీకు నేను చెప్పేసిన. బ్లూ స్పైడర్ లిల్లీ గురించి చెప్పమన్నోళ్ళకి అందరికి బాగా అర్థమైందని నేను అనుకుంటున్నా. అర్థం కాకపోతే మళ్ళోసారి వీడియో చూడు. సో, మరిక ఈ వీడియో కింద మీకు ఇంకేమైనా డౌట్‌లు గాని, ఏమైనా పవర్స్ అర్థం గాని ఏమున్నా కింద కామెంట్ చేయండి. మేము వీడియో చేస్తాం. లేట్ అయితదేమో బట్ ఏదో రోజు ఆ వీడియో అయితే వస్తది. సో, ఇక వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఈ ఛానెల్‌లో ఉన్న కంటెంట్ మొత్తం చెక్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితేనే చేసుకోండి లేకపోతే ఏమొద్దు. సో, నెక్స్ట్ వీడియో తోటి త్వరగా వచ్చేసా. అప్పటి వరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్. బై.